దాతలు ముందుకు వచ్చి పేదలకు అన్నదానం చేయాలి. భరతమాత అన్నప్రసాద వితరణ పథకం రూపశిల్పి దివ్యల శ్రీనివాసరావు. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. దాతలు ముందుకు వచ్చి పేదలకు అన్నదానం చేయాలని భరతమాత అన్నప్రసాద వితరణ పథకం రూపశిల్పి సీనియర్ న్యాయవాది దివ్యల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 682వ రోజు సోమవారం భరతమాత అన్నప్రసాద వితరణ పథకంలో భాగంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన కీర్తిశేషులు పులికొండ వెంకట పెదమస్తానరావు పుణ్యతిథి సందర్భంగా వీరి ఆత్మకు సద్గతులు కలగాలని 40 మంది నిరుపేదలకు, వృద్ధులకు, దివ్యాంగులకు మరియు యాచకులకు భోజన ప్యాకెట్లను మరియు స్వీట్ మరియు హాట్ పంపిణీ చేశారు. భరతమాత అన్నప్రసాద వితరణ పథకం 682వ రోజు సందర్భంగా కీర్తిశేషులు పులికొండ చలమయ్య గారి పెద్ద కుమారుడు వెంకట పెదమస్తానరావు యొక్క పుణ్యతిథి సందర్భంగా ఆయన ధర్మపత్ని పద్మావతి యొక్క ఆర్థిక సహకారంతో వీరి కుమార్తె మోదుగు తేజ నాగలక్ష్మి, అల్లుడు వినయ్ కుమార్ మరియు మస్తానరావు గారి తమ్ముడు పులికొండ శ్రీనివాసరావు ధర్మపత్ని మాధవి మరియు మస్తానరావు గారి అత్తగారు జుజ్జూరి సీతారామమ్మ గార్ల చేతుల మీదుగా భోజన ప్యాకెట్లను స్వీట్ మరియు హాట్ పంపిణీ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈనాటి దాతలకు మరియు వారి కుటుంబ సభ్యులకు మరియు ఈనాటి కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న అప్పాపురపు నరేంద్ర మరియు ఈనాటి కార్యక్రమంలో సేవలు అందించిన కుంచనపల్లి శ్రీనివాసరావులకు పథక రూపశిల్పి శ్రీ దివ్యల శ్రీనివాసరావు ఈరోజు భరతమాత అన్నదాన పథకంలో సత్తెనపల్లి పట్టణానికి చెందినటువంటి కీర్తిశేషులు పులికొండ చలమయ్య గారి కుమారుడైనటువంటి పులికొండ మస్తానరావు గారి పుణ్యతిథి సందర్భంగా మరి వారి ధర్మపత్ని అయినటువంటి మరి పద్మావతి గారు, అదేవిధంగా కుమార్తె తేజ నాగలక్ష్మి, అల్లుడు గారు అయినటువంటి వినయ్ కుమార్ గారు, అదేవిధంగా పెదమస్తానరావు గారి తమ్ముళ్ళు ఒకరైనటువంటి పులికొండ శ్రీనివాసరావు గారు, ధర్మపత్ని మాధవి గారు, అదేవిధంగా పెదమస్తానరావు గారు అత్తగారు అయినటువంటి జుజ్జూరి సీతారామమ్మ గారు, మరి వీళ్ళందరూ కూడా పెదమస్తానరావు గారి పుణ్యతిథి సందర్భంగా ఆయన పవిత్ర ఆత్మకు సద్గతులు కలగాలని ఒక 40 మందికి భోజనంతో పాటు స్వీట్ హాట్ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేసి 40 మంది నిరుపేదలకు, వృద్ధులకి, యాచకులకి అందిస్తూ ఉన్నారు. ఇలాంటి దాతలు ఉండబట్టే నిరంతరం నిరుపేదలకు ఆకలి తెచ్చడానికి కూడా అవకాశం ఉంది. మరి వారు ఏ సంకల్పంతో అయితే వచ్చారో అది నెరవేరాలని, అదేవిధంగా దాతల దాతృత్వంతో నిరంతరం జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఇలాంటి దాతలను అందరూ కూడా మనందరం కూడా అభినందించాలి. అన్నదాత